పార్టీ నేతల వలసలతో విలవిలలాడుతున్న బీఆర్ఎస్ అధినాయకత్వానికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకునే ప్లాన్లో ఉన్నారు. తన రాజకీయ గురువు పురాణం సతీష్ కుమార్ హస్తం పార్టీలో చేరడంతో శిష్యురాలు కూడా అదే బాటలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గులాబీ పార్టీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఇన్సైడ్ స్టోరీ. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బీఆర్ఎస్ కీలక నేతలంతా పార్టీ అధినాయకత్వానికి వరుసగా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కష్టాల్లో ఉన్న ఆ పార్టీని అదును చూసి దెబ్బ కొడుతున్నారు. పలువురు మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీల్లో చేరారు. వీరితో పాటు మరో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా హస్తం గూటికి చేరే అవకాశం ఉందని కాంగ్రెస్ మంత్రులు చెబుతున్నారు. ఈ ప్రకటనలు గులాబీ పార్టీలో గుబులు రేపుతున్నాయి. బీఆర్ఎస్ ను వీడే ఎమ్మెల్యేల జాబితాలో ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి కూడా ఉన్నారంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఆదివాసీ గోండు తెగకు చెందిన కోవా లక్ష్మి తండ్రి దివంగత కోట్నక్ భీమరావు కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. లక్ష్మి టీడీపీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధిగా పదవులు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ పార్టీ గూటికి చేరారు. 2014 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆసిఫాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఎమ్మెల్యేగా ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆమెపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు గులాబీ పార్టీ గూటికి చేరారు. ఈ క్రమంలో కారు పార్టీ అధిష్టానం లక్ష్మికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అవకాశం ఇచ్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆత్రం సక్కు స్థానంలో బీఆర్ఎస్ మళ్లీ లక్ష్మిని బరిలో దింపింది. కాంగ్రెస్ గాలిలోనూ ఈమె భారీ మెజారిటీతో గెలిచారు. ఇంతవరకు బాగానే ఉన్న రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఎమ్మెల్యేలు వలస బాట పట్టారు. కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. ఈ క్రమంలో కోవా లక్ష్మి కూడా పార్టీ మారడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఇందుకు రకరకాల కారణాలున్నాయి. ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనుకుంటున్న హస్తం పార్టీ బీఆర్ఎస్ నేతలపై దృష్టి పెట్టింది. ఇప్పటికే ఆసిఫాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. రేపో మాపో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కూడా పార్టీలో చేర్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేపై కూడా కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎమ్మెల్యే లక్ష్మి పార్టీ మార్పు ప్రచారానికి మరో బలమైన కారణం ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గులాబీ పార్టీలో ఈమెకు మొదటి నుంచి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కుమార్ ఇటీవల కాంగ్రెస్ లో చేరారు. దీంతో లక్ష్మి కూడా హస్తం పార్టీ గూటికి చేరొచ్చనే ప్రచారం ఊపందుకుంది. పురాణం సతీష్ కుమారే ఈ నేతను బీఆర్ఎస్ లోకి తీసుకొచ్చారు. 2014 ఎన్నికల్లో కేసీఆర్ ను ఒప్పించి టిక్కెట్ ఇప్పించి ఎమ్మెల్యేగా గెలిపించారు. ఈమె రాజకీయ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లో రాజకీయ భవిష్యత్తు లేదన్న అంచనాకొచ్చిన లక్ష్మి కూడా గురువు సతీష్ కుమార్ బాటలోనే నడవొచ్చనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ నేత మాత్రం దీనిని ధృవీకరించడం లేదు. అయితే తనను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ ప్రచారంపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి సీరియస్ గా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను పార్టీ మారబోను అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం బీఆర్ఎస్ లోనే కొనసాగుతాను అని చెబుతున్నారు. తనకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం జరుగుతోందని మండిపడుతున్నారు. ఏదేమైనా రాజకీయాల్లో ఎవరి లెక్కలు వారుకుంటాయి. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.